నజరేతు ప్రార్థన మందిరం పెద్దార్లుగూడెమునకు స్వాగతం సుస్వాగతము. మా ఆత్మీయ నాయకులు రెవరెండ్ డాక్టర్ కిరణ్ కుమార్ సోపాడి గారి నజరేయుని స్వరము నుండి నేటి ధ్యానము. ప్రసిద్ధి కన్నా సేవే మంచిది. ప్రతి వాని పిలుపు జనసమూహాలకి తెలియాల్సిన అవసరం లేదు. ప్రతి విధేయతకు చప్పట్లు పడాల్సిన అవసరమే లేదు. ప్రజాదరణను కాదు, నమ్మకమైన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడని గుర్తించుకోండి. గుర్తింపు కోసము, వేదికల మీద గౌరవం కోసము, ప్రశంసల కోసము పరుగులు తీసే ప్రపంచంలో సేవ ఈ లోతైన సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఫ్లడ్ లైట్లు వెలుగుతున్నప్పుడు, భారీ సంగీతం గట్టిగా వినిపిస్తున్నప్పుడు మనం ఆరాధనలో చేతులు ఎత్తడం సులభం. కానీ నిజమైన సేవ నిశ్శబ్ద ప్రదేశాల్లో కూడా కనిపిస్తూ ఉంది. సేవ జరుగుతూ ఉంది. ఎవరు చూడనప్పుడు ఖాళీ కుర్చీలను శుభ్రం చేయడంలో, చిన్న గుంపుల మధ్యలో మౌనంగా చేసే ప్రార్థనలో, కనిపించకుండా చేసే త్యాగాల్లో, దేవుడికే తెలిసిన మనసుతో మౌన సాక్షిగా కొందరి సేవ సాగుతూ ఉంది. నమ్మకంగా ఉండటమంటే కష్టమైన సమయంలో కూడా దేవుణ్ణి ఎంచుకోవడం, ఎవరూ గమనించినప్పుడు కూడా సేవ చేయడం, అసౌకర్యంగా ఉన్నప్పటికీ విధేయతగా ఉండటము. ఎందుకంటే అంతిమంగా మన మనసుల ముందుకు కాదు, దేవుని ముందుకు, ఆయన సన్నిధిలో నిలబడే రోజు వస్తుంది. కాబట్టి ఆయనకి నమ్మకంగా సేవ చేయాలి. ప్రభు మెచ్చుకున్నవాడే ధన్యుడు. అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెం నమ్మకంగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషములో పాలు పొందుము అని అతనితో చెప్పాను. ఈ మాట మత్తయి సువార్త 25:21 స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి మీరు అనేక మందికి ముందుండి నాయకత్వం చేస్తున్న వారైనా కావచ్చు, లేదా వెనక పక్కన నిశ్శబ్దంగా సేవ చేస్తున్న వారైనా కావచ్చు, ఈ మాటలు గుర్తుంచుకోండి. ప్రభువులో మీ ప్రయాస ఎప్పుడూ వ్యర్థం కాదు. ప్రేమతో చేసిన ప్రతి చిన్న పని, ప్రతి మౌన ప్రార్థన, ప్రతి గోప్యమైన త్యాగము అన్నీ దేవుని రాజ్యంలో విలువైనవే. వినమ్రంగా ఉండండి, విధేయతగా ఉండండి, నమ్మకంగా ఉండండి. ఎందుకంటే నిజమైన సేవ ప్రజల అభినందనల కోసం కాదు, దేవుని మహిమ కొరకు మాత్రమే.